పెళ్ళయింది, విడాకుల దాకా వెళ్ళింది, కొన్ని రోజుల సంబంధమే ఉంది. ఇది నా దగ్గరికి వచ్చిన వెరీ రీసెంట్ కేస్. ఇదనే కదా చాలామంది మాకు రిలేషన్షిప్లో ఇబ్బందులు ఉంటున్నాయి, ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంటారు, బలవంతంగా ఎవరు చేయరు. కానీ విడాకుల దాకా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? దట్టు పాయింట్స్ చూసుకున్నామండి, మాకు మంచి పాయింట్లు వచ్చినాయి, గణాలు సరిపోయినాయి, అన్నీ సరిపోయినాయి. ఏంటి సరిపోయింది? అన్నీ సరిపోయినా అనుకూల దశ ప్రభావితం లేకపోతే, అనుకూలమైనటువంటి జాతక కుండలిలో ఉన్న గ్రహ పీఠిక లేకపోతే, వారికి మీకు సంబంధించిన గ్రహ పీఠికలు సరిగ్గా లేకపోతే దాంపత్య జీవితం ఇబ్బంది అవుతుంది. కుజదోషం ఉన్నదండి నాకు, నేను కుజదోషం ఉన్న వాళ్ళు చూసి చేసుకున్నాను, కానీ మాకు ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకుండా ఉంటాయి? కుజదోషం మీకు ఎటువంటి విధంగా ఉంది? మీరు మళ్ళీ కుజదోషం ఉన్న వారినే చేసుకోవాలి అన్నది ఉందా లేదా? మీకు హై యాంగర్ ఇచ్చేటువంటి కుజదోషం ఉంది, మీరు అలాగే సేమ్ హై యాంగర్ ఉన్నటువంటి వారిని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుద్ది? 2 కత్తులు ఒక వరలో ఉంటాయా? ఉండవు కదా. అది మరి 2 కత్తులు ఒక వరలో ఉంటూ యుద్ధం తప్ప అక్కడ ఏమీ ఉండదు. ఎవరు తగ్గరు, ఎవరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. నేను తప్పు కాదు, నువ్వే తప్పు, అసలు నువ్వు నన్ను ప్రశ్నించేదేంటి, నువ్వు నన్ను ప్రశ్నించేదేంటి, సమాన హక్కులు, ఇవన్నీ ఎదురవుతాయి. ఎందుకు లేదు? ఇంకో కుజదోషం ఉన్న వాళ్ళు చేసుకోవడం. ఇప్పుడు నీకు కుజదోషం లేదు, అయినా సరే ఫెయిల్ అవుతున్నావు. మంచి శుక్ర బలం ఉంది, అయినా ఫెయిల్ అవుతావు. నువ్వు చేసుకునే ఆమె పరిస్థితి ఎలా ఉందో కూడా చూసుకోవాలి. నీ జాతకంలో నిన్ను అర్థం చేసుకునే భార్య వస్తున్నప్పుడు తన జాతకంలో తనను తన భర్త కోసం అర్థం చేసుకుని, తన భర్త ఎలా ఉండాలనుకుంటున్నాడు అలా ఉండాలి అనే తత్వం ఉన్న భార్య కాదా? లేదా తను కూడా తనను అర్థం చేసుకునేటువంటి భర్త రావాలని కోరుకుంటుంది. ఇక్కడ మీరు అడగచ్చు, మరి నా జాతకంలో నన్ను అర్థం చేసుకునే భార్య వస్తుందని ఉంది కదండి, మరి నాకు అలాంటి భార్య. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, నీకు ఒక రాత రాసి పెట్టి ఉంటుంది, దాన్ని అనుసరణ చేసుకుని దానికి తగ్గట్టుగా నువ్వు నీ కార్యాచారం చేసుకున్నప్పుడు మాత్రమే నీకు దాని ఫలితఫలాలు దొరుకుతాయి. ప్రతిఫలం కావాలి అంటే దానికి తగ్గట్టుగా నీ బిహేవియర్ ఉండాలి. నీ జాతకంలో నువ్వు చాలా గొప్ప స్థాయికి, గొప్ప ఉన్నత ఉద్యోగ స్థితికి వెళ్ళగలమన్నప్పుడు నువ్వు చదువుకోవాలి. నీ జీవితంలో 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు సమయాన్నే దాన్ని చదువుకు సంబంధించి నువ్వు పెట్టుకోవాలి. అప్పుడు నీకు గెలుపు అనేది వస్తుంది. అంతేగాని నాకు ఇలా ఉంది కాబట్టి నేను ఏది పడితే చేస్తానండి, అలా కుదరదు. చూసి చేసుకోవాలి. మనకి ఆలోచన శక్తి ఇచ్చారు, మాట్లాడడానికి నోరు ఇచ్చారు, చూడడానికి కళ్ళు ఇచ్చారు, శ్వాస ఆడడానికి ముక్కు ఇచ్చారు, అన్ని రకాల భావాలనే అర్థం చేసుకునే మనస్తత్వాన్ని ఇచ్చాడు, దానికి తగ్గ రెస్పాన్స్ అయ్యే నేచర్ని ఇచ్చాడు. అదే మనిషికి భగవంతుడు ఇచ్చింది. ప్రాపర్గా అనలైజ్ చేసుకోవాలి, అప్పుడు నీకు వస్తుంది. నీకు నీ జాతకంలో మంచి శుక్రుడు ఉండి మంచి అర్థం చేసుకునే భార్య కలిగే యోగం ఉన్నప్పుడు దాని యొక్క డిగ్రీస్ ఎంత ఉన్నాయి, దాని యొక్క పర్సంటేజ్ ఎంతవరకు నీకు ఉపయోగపడుతుంది, అండ్ నువ్వు ఎటువంటి స్త్రీని పెళ్లి చేసుకున్నావు, ఆ స్త్రీ జాతకంలో తను ఏం ఫేస్ చేయాలని రాసి పెట్టుంది, లేదా తన వల్ల తన భర్త ఏం ఫేస్ చేయగలరు, అలాగే మీ పిల్లల స్థానం ఎలా ఉండబోతుంది, వారి వల్ల మీ ఇబ్బందులు ఎలా ఉండబోతున్నాయి, నీకు మంచి దశ నడుస్తుందా, ఆ అమ్మాయికి మంచి దశ నడుస్తుందా లేదా, ఇద్దరికి ఒకేసారి చెడు దశలు వచ్చేది ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. నీకు బాగోకపోతే నీ భార్యకి బాగుండాలి నేను చూసుకోవడానికి, లేదా నీ భార్యకు బాగోకపోతే నీకు బాగుండాలి తనని కాపాడుకోవడానికి. సో మీకు దాంపత్య జీవితంలో ఇబ్బంది ఉంది, ఏం పరిస్థితులు ఎక్కడ ఎలా ఎందుకు కారణం చేత వచ్చి ఉండొచ్చు, వీటన్నిటి కోసం చేసుకోవాలంటే ప్రాపర్ కన్సల్టేషన్ తీసుకోవడం వల్ల యూ విల్ గెట్ ఎన్ గుడ్ అనాలిసిస్. మరిన్ని వివరాల కొరకు కామెంట్ చేయండి.